హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్పను, ఎందుకంటే ఈరోజు చేనుకి వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా గుడ్ మార్నింగ్ మీరు ఏం చెప్పాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 దాటింది. 10ంటికి అయితే వచ్చిన చేలోకి. ఇంకా చెట్టు దగ్గర కొద్దిసేపు లేట్ అయిపోయింది. 10:30 అట్లా అవుతుంది అనమాట. ఈ టైంలో గుడ్ మార్నింగ్ ఏం చెప్పాను. ఇంకా చేలోకి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది. ఈరోజు అయితే ఎండ ఫుల్ కొడుతుంది, చూసారు కదా, మీకు కూడా అవపడుతుంది కదా. మబ్బు అయితే ఏమాత్రం పట్టట్లేదు. వాన రాకు కూడా 4 రోజులు అవుతుంది. ఇంకా గడ్డి కూడా ఇక మంచి రావట్లేదు, ఇక గట్టిగా వస్తుంది, తెగుతుంది. మీరు షార్ట్ వీడియో పెడితే కామెంట్ చేశారు కదా, వాన పడట్లేదు అక్క అని. ఎట్లా వస్తుంది మరి గడ్డి? వాన పడట్లేగా, వాన వచ్చిన తర్వాత తీయొచ్చు కదా. ఇంత గడ్డి తీయటం అంటే ఇక అదే కదా, తెగుతుంటేనే అట్లే తీస్తున్నావా ఏంటి చెప్పక్క అని కామెంట్ చేస్తున్నారు కదా. మీకు ఇంకా కామెంట్ చేశారు కాబట్టి రిప్లై అయితే ఇస్తాను. ఇక ఇదైతే తీసుకొచ్చిన, ఎందుకంటే గడ్డి తీయటానికి. ఫస్ట్ అయితే ఇది ఇట్లా చెక్కిన తర్వాత తీయాలన్నమాట. గడ్డి ఇంకా తెగదు, చెక్కోకుండా వచ్చింది. గడ్డి తీయటానికి అయితే ఇదైతే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా ఇంటి దగ్గర లేట్ ఎందుకు అయిందంటే దీనికోసమే లేట్ అయిపోయింది. ఎందుకంటే అంతకుముందు సంవత్సరం తీసుకున్నాం ఇది, ఇంకా సన్న సైడ్ మీద వేసిన అవపడలేదు. ఇది ఎతికేసరికి టైం పట్టింది ఇంటి దగ్గర, అందుకే లేట్ అయిపోయింది అనమాట. ఇంకా అది లేని చేనుకు వచ్చినా ఉపయోగం లేదులే, గడ్డి దిగుతుందిగా, ఇంకా వాన పడట్లేదు అని చెప్పేసి దానికోసమే ఇంకా ఈరోజు లేట్ అయింది. ఇంకా ఇంకొకటి ఏంటంటే అమ్ముల వాళ్ళు కూడా ఈరోజు బడికి పోమని ఏడ్చారనమాట. ఇంకా అదొక లేటు. వాళ్ళని బడికి పంపించి బతిమలాడి బడికి పంపించి ఇది చెక్కేది ఇంకా ఎతికేసరికి లేట్ అయిపోయింది అనమాట. అంతకుముందు సంవత్సరం ఇంకా సన్ సైడ్ మీద వేసిన మర్చిపోయి ఇల్లంతా ఎతికిన అనమాట. ఇంకా లాస్ట్లో ఇంకా సన్ సైడ్ మీద చూస్తే ఇంకా దొరికింది. అదైతే తీసుకొచ్చిన. నేనైతే ఇక సొక్కా అవన్నీ వేసుకొని ఇంకా కండవ అవన్నీ చదిరే లోపల ఇది ఎండలో ఉంది కదా, ఇంకెందుకంటే ఇంకా ఎండలో వేసిన ఇంకా కాలుతుంది. అది కాలటం తగ్గాక ఇప్పుడైతే దాంతో అయితే చెక్కి ఇంకా తీయాలన్నమాట గడ్డి. ఎందుకంటే అది మొత్తం ఇనుము, ఇంకా కొడవలతో అయితే వీలు పడదు పెద్ద గడ్డిగా అని చెప్పేసి ఇదైతే ఎతికి మరీ తీసుకొచ్చిన. అంతకుముందు సంవత్సరం తీసుకున్నది దాచిపెట్టి మర్చిపోయినా, నేనే మర్చిపోయినా. అందుకనే ఇంకా ఇప్పుడు అయితే కాలుతుంది, పక్కకు పెడుతున్నా. ఎండలో ఉండేసరికి కాలుతుంది. ఎండ కూడా ఈరోజు ఫుల్గా వస్తుంది ఫ్రెండ్స్. మీ సైడ్ ఎండ ఎలా ఉంది? మా సైడ్ అయితే ఫుల్గా ఈ ఎండకి ఇక మబ్బు పడుతుంది, పోతుంది అనుకున్నాం. ఇంకా వాన అయితే 4 రోజుల నుంచి రావట్లేదు. ఆ మధ్య అయితే వారం రోజులు ముసురు పట్టేసింది. వారం రోజులు కూడా అసలు గ్యాప్ ఇవ్వకుండా ముసురు పట్టేసరికి మా పచ్చి చేను అయితే ఇట్టుంది ఫ్రెండ్స్. గడ్డి చూడండి, ఈ గడ్డి ఎప్పుడు పోద్దో, చేను ఎప్పుడు బాగుపడిద్దో. పచ్చి చేను అయితే ఇలా ఉంది. ఫస్ట్ టైం అనమాట గడ్డిని ఇట్లా పెంచడం, ఎందుకంటే వారం రోజులు వాన ముసురు పట్టింది కదా, గడ్డి అయితే ఈ ఎత్తున పెరిగింది. ఇంకా ఇదంతా ఇక తీసేసాక వాన పడితే ఇక మందు వేయాలి, అప్పుడు కానీ చెట్లు అయితే వేస్తాయి అన్నమాట. ఇప్పుడైతే కొద్దిగానే ఉన్నాయి, ఇంకా చూసారు కదా, ఇదనమాట పత్తి చెట్టు.